Happy Bharat, happy Bharat, rich Bharat, rich Bharat, for Bharat, విశ్వం వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్. నేను మీ మనీ పవర్ బాబా పండగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే 2018 November 19. ఇవన్నీ ఎందుకు చెప్పాలంటే చెప్పాలి, ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళు చూసుకుంటారు కదా, కొత్త కొత్త వాళ్ళు, కొత్త కొత్త యోగా గురువులు, కొత్త కొత్త న్యూమరాలజిస్టులు, కొంచెం తెలిసి తెలియని న్యూమరాలజిస్టులు. ఎందుకంటే గురువు గారు ఇప్పుడే వస్తున్నారేమో అనుకుంటున్నారు. సో మీకు దాదాపుగా నేను 10 సంవత్సరాల నుంచి న్యూమరాలజీ ఫీల్డ్లో ఉన్నాను, మీకు తెలుసు ఆల్రెడీ కొందరికి. కానీ కొందరికి తెలియదు, ఇప్పుడిప్పుడే వచ్చారు కదా వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో వచ్చి కొన్ని రకాలైన విమర్శలు చేస్తుంటారు. అంటే నా పైన విమర్శలు చేస్తే వాళ్ళు హైలైట్ అయిపోతారని వాళ్ళ ఒక గేమ్ అనమాట. నాన్న బంగారు కొండ, ఇప్పుడు నువ్వు ఈ వీడియో చూస్తుంటే కొంచెం విమర్శలు తగ్గించి ఇంకా మంచిగా వీడియోలు నావి చూసుకొని బాగా ఫాలో అవుతారని నాకు తెలుసు. అయితే మా దగ్గర ఆధారాలు ఉంటాయని మీకు తెలియదు కదా, ప్రూఫ్స్ ఉంటాయి కదా, ప్రూఫ్స్ చాలా బాగా ఉంటాయి ఆధారాలు. ఎందుకంటే నాకు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు నేను ఇండియా మొత్తం తిరిగాను కాబట్టి 25 సంవత్సరాల నుంచి వాటి యొక్క ఆధారాలని సేకరించాను అనమాట. నేను న్యూమరాలజీ కోసము నేను కూడా ట్రైనింగ్లకు వెళ్ళాను, ముదుగొండ గోపికృష్ణ దగ్గరికి వెళ్ళాను, జై శ్రీనివాసన్ గారి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు నేను రాసుకున్న 2014లో నోట్స్ ఇవి, వాళ్ళ క్లాసులకు వెళ్ళినప్పుడు ఎంత కొంచెం చినిగిపోయింది. దాంట్లో నుంచిదే నేను అంటే మనం మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు నేను మహబూబ్ నగర్లో అప్పుడు ఉన్నాను కాబట్టి 2014 జూన్ 13వ తారీఖు అది. అప్పుడు తెలంగాణ అంటే టీజీ. సో దాన్ని వద్దని కేసీఆర్ గారు టీఎస్గా మార్చారు. అంటే తెలంగాణ స్టేట్ అంటే మంచిగా ఉంది కానీ టీఎస్ అనేది మంచిగా లేదు అని అప్పుడు నేను చెప్పాను. కానీ అప్పుడు నేను అంత నేమ్ ఫేమ్ కాదు కదా. సో ఇవన్నీ తాళపత్ర గంధాలలాగా మెల్లిమెల్లిగా తీసుకొస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మనం సీఎం అవుతామని చెప్పాము, 2 సంవత్సరాల క్రితం చెప్పాము, 5 సంవత్సరాల క్రితం చెప్పాము. అంటే కొందరు నమ్మరు, ఎందుకంటే చెప్పాలే వచ్చాడులే ఎర్ర చొక్కా తెల్ల చొక్కా అన్నో అంటుంటారు. అన్నా కానీ ఇంకో కొందరు కుక్కలు అంటారు, నక్కలు అంటారు, ఏమో అంటుంటారు. కానీ బాబా పాండరంగానికి తెలుసు కదా, బాబా పాండరంగం అంటే ఏంటిదో అనేది. నీకెట్లా తెలుస్తాయి? నా గురించి నాకే తెలుస్తుంది, నీ గురించి నీకే తెలుస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను దాదాపుగా ఇది ఒక 10 సంవత్సరాల క్రితమే ఇది న్యూస్ వచ్చింది. ఒక్కసారి మీ యొక్క మనోనేత్రాలు, మీ విజ్ఞాన నేత్రాలు ఓపెన్ చేసి చూసుకోండి. నేను ఎప్పుడో అన్నాను, టీఎస్ అనే దాంట్లో పవర్ తక్కువగా ఉంటుంది, టీజీ దాంట్లో వైబ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. టీజీ అంటే దాదాపుగా టీ అంటే 400, జీ అంటే 300, దాదాపు 700 ఉంటుంది. టీఎస్ అంటే మీకు 430 ఉంటుంది అనమాట. సో మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు 2-3 రోజుల నుంచి టీఎస్ అనేది ఆర్టీఏ కోడ్ తీసేసి టీజీగా మార్చాలి అని అంటున్నాడు. సో కేంద్రానికి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్రానికి కూడా పంపించారంట. బట్ త్వరలోనే మరి వారి రిజల్ట్స్ రావాలని కోరుకుందాం. ఎందుకంటే టీజీ తెలంగాణ వైబ్రేషన్ బాగుంటుంది. న్యూమరాలజికల్ ప్రకారం కూడా 9 నెంబర్ వస్తుంది అన్నమాట. మంచిగా చూసుకుందాం. అసలు నేనేమన్నాను, ఏం చేశాను, ఏంటిది. తర్వాత ఇదంతా కూడా న్యూస్ పేపర్లో వచ్చింది. ఒకసారి మీరు చూసుకుంటే, మొదటిసారి అయితే మీరందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలా సందర్భానికి అనుసారంగా కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి. సో తెలియని వాళ్ళకి తెలియజెప్పడమే, మనది ఏం లేదు, మనది గొప్ప ఏం లేదు. మనం సాధన చేసినాం. మీకన్నా ఇంత సీనియర్ని, ఇంత ఈ నాలెడ్జ్ ఉంది, లేకపోతే ఈ స్టేజ్కి ఎందుకు వస్తాను? జీరో అంటే 5 పైసల నుంచి కోట్లాది రూపాయలు సంపాదించే స్థాయికి ఎలా వస్తాను? ముందు పిల్లర్ బాగా ఉంది, పిల్లర్ బాగా వేసాం. చూసుకోండి ఒకసారి. వచ్చే కాబోయే న్యూమరాలజిస్టులకి, రాబోయే న్యూమరాలజిస్టులకి, ఆల్రెడీ ఉన్న న్యూమరాలజిస్టులకి, మరి ఏ న్యూమరాలజిస్ట్ లేనిది ఇండియాను భారత్గా మార్చాలి అని ఎందుకు అన్నాడు? మరి ఏ న్యూమరాలజిస్ట్ లేనిది మరి గురుగారు బాబా పన్నం గారు ఎందుకు ప్రెస్ నోట్లు పెట్టారు? ఏంటిది చూడండి ఒకసారి. చూస్తే ఇది మహబూబ్ నగర్ ఆంధ్రప్రభలో వచ్చింది, డేట్తో సహా ఉంది. చూసుకోండి ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఆంధ్రప్రభలో శుక్రవారం రోజు వచ్చింది, జూన్ 13, 2014లో వచ్చింది. సో ఇంకా మీకు క్లియర్గా కావడానికి ఇదిగో పేజీ 12
దాంట్లో వచ్చింది అంటే చూడండి 12 పేజీలు ఉన్నాయి, దాంట్లో వచ్చింది. సో మీకు ఇంకా క్లియర్గా మీకు ఇంకా కనిపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, ఒకసారి రైట్, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఓకే, సో న్యూమరాలజీ ప్రకారం టిఎస్ ఆర్టీఓ కోడ్ మంచిది కాదు. హెడ్లైనే అదే పెట్టాము, హెడ్లైనే మొదలు పెట్టాము. తర్వాత న్యూమరాలజీ ప్రకారము టిఎస్ ఆర్టీఓ కోడ్ మంచిది కాదని ముఖ్యమంత్రి పునరాలోచించాలని, దాన్ని టీజీ కోడ్గా మార్చాలని పద్మనిషి యోగ పీఠాధిపతి పాండురంగం యోగా గురించి గురువారం ఒక ప్రకటనలో అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లాకి ఆర్టీఓ కోడ్ అంటే అప్పుడు 9 అన్నారు కానీ 9 కాలేదు, 6 వచ్చింది. 6 చాలా మంచిది అనమాట. 6 అనేది చాలా మంచిది. సో 6 వచ్చింది అనమాట. 6 వచ్చింది. ఓకే, 9 కాదు 6 వచ్చింది. 06 అని ఉంటుంది. వెరీ గుడ్. రావడం చాలా అదృష్టమని అన్నారు. గతంలో మహబూబ్నగర్కి ఇది ఉండే మొత్తం కూడా 20 అంటే 4 చాలా ఇబ్బంది ఉండే. సో అందుకోసమే సో 6 రావడం చాలా అదృష్టం అన్నారు. గతంలో మహబూబ్నగర్కి 22 కోడ్ ఉండడం వల్ల ప్రపంచంలోనే వలసల జిల్లా, ఇది అండర్లైన్ చేసుకోండి, వలసల జిల్లా పేరు మోసింది అన్నారు. తెలంగాణలో జిల్లాలో హైదరాబాద్ తర్వాత మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధి చెంది, ఇప్పుడు చూడండి పై చూడండి 10 సంవత్సరాల తర్వాత మహబూబ్నగర్ జిల్లా ఎట్లా అభివృద్ధి చెందింది. హైదరాబాద్కి 100 కిలోమీటర్ల దూరం ఉంది. 1 గంట 15 నిమిషాల్లో మీరు వెళ్ళిపోతారు. ఇంకా సగము మహబూబ్నగర్ జడ్చెల్ల అక్కడ నుంచి వెంచర్లు అయిపోయినాయి. సో మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. అంటే మంచిగా అయిపోయింది మహబూబ్నగర్ జిల్లా. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీఓ కోడ్ టీఎస్కు బదులు అంటే టీఎస్ అంటే ఇట్లా టీఎస్కు బదులు టీజీగా మార్చితే భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని సూచించారు. సో ఇది నేను ఇచ్చింది. మరి ఇప్పటి వరకు న్యూమరాలజిస్టులు ఇంతవరకు ఎంతమంది ఇచ్చారు, ఏమి ఇచ్చారు? అప్పుడు బోల్డ్ మంది ఫేమస్ న్యూమరాలజిస్ట్ ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు త్వరలోనే తెలుస్తుంది. ఇప్పుడు టీఎస్ ఉంటుందా, టీజీగా ఉంటుందా? కేంద్రానికి అయితే పంపించారు. అంటే ఇప్పుడు ఆలోచించండి, ఇది ఏ సంవత్సరం రాశాను, ఏంటిది న్యూస్ చూడండి, చాలా స్పష్టంగా చూడండి. జూన్ 13వ తారీఖు 2014. అంటే ఇప్పుడు నేను ఈ వీడియో చేసేది ఫిబ్రవరి 6వ తారీఖు 2024. అంటే ఒక అడ్వాన్స్ 10 years ముందే మరి ఈరోజు ఇట్లా ఆలోచించాలంటే అర్థం చేసుకోండి. సో అందుకోసం నేను న్యూమరాలజీ ఎక్కడ నేర్చుకోవాలి, ఎవరి దగ్గర నేర్చుకోవాలి, స్టాండర్డ్ ఎవరిది, 3 నెలలు 6 నెలలు 1 సంవత్సరం లోపే ఉన్న వాళ్ళ దగ్గర ఏం అనుభవాలు ఉంటాయి అది తెలుసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే వజ్రమే, కొన్ని వజ్రం లాగా ఉంటాయి కానీ వజ్రాలు కావు. సో గోల్డ్ ఈజ్ గోల్డ్, రోల్డ్ గోల్డ్ ఈజ్ రోల్డ్ గోల్డ్. తెలుసుకొని మీ జీవితంలో బాబా పాండురంగం అనేది ఒక న్యూమరాలజీకి బ్రాండ్. చెప్పాను కదా, హీరో పైథాగరస్ ఏ విధంగా చరిత్రలో అలా నిలిచిపోయారో కపిల మహర్షి, రేపు ఫ్యూచర్లో రాబోయే తరాలకి బాబా పాండురంగం అనేది ఒక పేరు, న్యూమరాలజీకి ఒక బ్రాండ్. ఓకేనా? మీరు లైక్ చేస్తారా, డిస్లైక్ చేస్తారా నాకు సంబంధం లేదు, నా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. సో తప్పకుండా కంప్లీట్ ప్రొఫెషనల్ న్యూమరాలజీ కోర్సు డైరెక్ట్ క్లాసు మనకు ఫిబ్రవరి 11వ తారీఖు ఉంటుంది. లక్షల్లో ఫీజు ఉంటుంది, తగ్గేదే లేదు. ఏదో 2000, 3000, 5000 తీసుకున్నాను లేండి. అప్పుడు 2014లోనే 5000 కోర్సు చెప్పా. 33,000 కూడా తీసుకున్నా, 46,000 కూడా తీసుకున్నా, 1,11,000 కూడా తీసుకున్నా. 1,59,999 ప్రస్తుతం నడుస్తుంది. ఫారిన్ వాళ్ళకి 1,99,999 రూపాయి దాకా 2 లక్షలు, విదేశీయులకు రూపాయి తక్కువ 1,60,000 భారతీయులకు. ఎందుకంటే బ్రహ్మాండంగా దీంట్లో ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇది నమ్మి తినాలే, ఇంప్లిమెంట్ అవుతుంది, దాంట్లో సందేహం లేదు. మీరు తప్పకుండా ఈ న్యూమరాలజీ ఫీల్డ్లో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలు, నాలాగా 10 సంవత్సరాలకు కోటీశ్వరులు అవ్వడం అనేది తదాస్తు, 100% తదాస్తు అయిపోతారు కోటీశ్వరులు. నేమ్ ఫేమ్ వస్తుంది, దీంట్లో సందేహం లేదు. కొందరు 6 నెలలకు అవుతున్నారు, కొందరు సంవత్సరం లోపే అవుతున్నారు, అది వేరు.
గ్రాడ్యువల్గా కావడం అనేది పర్మనెంట్ సొల్యూషన్ అన్నమాట. ఇది ఒకేసారి ఇట్లా పాల పొంగులాగా ఇట్లా వచ్చేసి మళ్ళీ వెనకెళ్ళిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నా ముందు చాలా మంది ఫేమస్ న్యూమరాస్టులు ఉండే, కొన్ని పెద్ద పెద్ద బ్రాండెడ్ ఛానల్స్లో వచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అడ్రస్లే లేవు. కొందరు జైలు పాలయ్యారు, కొందరు మరణించారు, కొందరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. సో ఇది మంచి విద్య, మంచిగా క్రమశిక్షణగా నేర్చుకొని నీతి నిజాయితీగా ఉంటే నిజంగానే నా ఫీజులు తెలుగు రాష్ట్రాల్లో అందరికన్నా ఎక్కువనే ఉంటాయి. ఎస్, 100%. మరి ఒకప్పుడు ఉన్నది 50 రూపాయలు ఉండే, 500 ఉండే, పెరిగిందా లేదా? సో అందరూ 1500 తీసుకుంటారు, కొందరు 51 రూపాయలు తీసుకుంటారు, కొందరు 3000 తీసుకుంటారు, కొందరు 5000 తీసుకుంటారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో బాబా పండుగ ఫీజు కన్సల్టేషన్ ఫీజే 6999, బిజినెస్ మ్యాన్స్కి 15999, భారతీయులకి ఇదంతా. లక్కీ మొబైల్ నెంబర్ 46 నెంబర్ అయితే 46999, హై 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 అన్నమాట. సో అందుకోసమే ఇక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూల కోసం పిలుస్తున్నారు. వాళ్ళే వస్తారు, నేను పోను ఎక్కడ, వాళ్ళు రమ్మంటున్నా. హ్యాపీ బాదర్ చెప్పండి. రమేష్ ధర్మపదం ఎక్కడున్నావు? నేను రాత్రి పెట్టాను కదా, మెసేజ్ పెట్టేసిన, నువ్వు చూసుకోలే అంటున్నావు. వచ్చే మరి వచ్చే ఎంతసేపు అవుతుంది వచ్చేసరికి? రా తొందరగా. ఓకే, రైట్ రైట్ రైట్. అట్లా. సో అంటే నేను ఎవరికి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్కి ఇవ్వడం మానేసుకున్నా, 1-2 ఛానళ్ళకి ఇస్తున్నా, ఎందుకంటే నాకు టైం కూడా ఉండట్లేదు కదా. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్. మీరు న్యూమరాస్టులు కండి, కోటీశ్వరులు కండి. ఇలాంటి మంచి సబ్జెక్టు 10 సంవత్సరాల అనుభవం ఉంది. ఒక ఎంబీబీఎస్ డాక్టర్కైనా, ఒక ఇంజనీర్కైనా ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల అనుభవం ఉంటే బాగా నిష్ణాతులుగా ఉంటారు. ఎన్నో కేసులు చూసుంటారు కదా. అలానే నిష్ణాతులైన యోగా గురువుల దగ్గరికి, నిష్ణాతులైన ఎక్స్పర్ట్స్ ఉండాలి, అనుభవజ్ఞులు ఉండాలి. వాళ్ళ దగ్గరికి పోతే మీకు మంచి న్యాయం జరుగుతుంది. ఓకేనా? కనీసం 3 సంవత్సరాలు, డిగ్రీ అంటే 3 సంవత్సరాలు ఉంటారు కదా, 3, 5 అలా ఎక్స్పర్ట్ దగ్గరికి మీరు వెళ్తుంటే మీ జీవితంలో ఎంతో కొంత మార్పు వస్తుంది. మొత్తానికి బిలియర్డ్స్ అయిపోతారు, మొత్తానికి ఆహా అయిపోతున్నా కాదు, గ్రాడ్యువల్గా అయింది నాది. గ్రాడ్యువల్గా క్రమక్రమంగా ఒకటేసారి 10వ తరగతిలోకి పోను కదా. ఎవరో వండర్ కిడ్స్ ఉంటారు అలా. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నా దగ్గర చరిత్ర ఉన్నది, హిస్టరీ ఉన్నది. నేను ఎప్పుడు వచ్చినా, ఎట్లు వచ్చినా, చినిపోయిన గుడ్డలు వేసుకున్నా, చినిపోయిన టీషర్ట్లు వేసుకున్నా, ఇప్పుడు చాలా ఖరీదైన లైఫ్ స్టైల్ నేను అనుభవిస్తున్నాను. ఒకేసారి రాలేదు మిత్రులారా. కొంచెం నన్ను చూసి ఈర్ష్యపడకండి. ఇది గ్రాడ్యువల్గా వస్తుంది. ఎదుగుతున్నాడు కాబట్టి ఆ ఎదుగుతున్న వ్యక్తిని చూసి అరే భలే ఎదిగాడు కదా, మనం కూడా అలా ఎదుగుదాం, మనం కూడా అలా ప్రయత్నం చేద్దాం అనే మంచి భావం ఉంటే మీరు ఎదుగుతారు. అర్థమైందా? నాకు ఎవరి మీద కోపాలు లేవు, తాపాలు లేవు, ఎందుకంటే నా 5 నంబరే. మీరు చెప్పింది వినకపోతే కోపం వస్తుంది. తల్లికైనా తండ్రికైనా క్రమశిక్షణ ఒక సిస్టమ్ ఉంటుంది కదా. గురు పరంపరను వెళ్దాం, ఇదిగో ఇది లిమిట్, నీది ఇదే, ఇక్కడే ఉండు, నువ్వు డిగ్రీ, నువ్వు ఇంటర్మీడియట్, నువ్వు పీజీ, నువ్వు పిహెచ్డి, నీకు ఉంటాయి కదా. నీ గురువే కదా నిన్ను ఇలా తయారు చేసింది. సో అందుకోసం నేను నీ క్వాలిఫికేషన్ అనేది నీకు తెలుస్తుంది. సో ఆ గురువులు, ఆ ఆచార్యులు డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసినప్పుడు మీ స్థాయి, మీరు లెవెల్స్ అలా పెరుగుతుంటాయి. ఓకేనా? సో తప్పకుండా మనకు టైం పడుతుందండి. ఏదానికైనా ఇలా విత్తనం పెట్టిన అట్లా ఫ్రూట్ రాదు. ఏదానికైనా మీరు నా దగ్గరకే వస్తేనే 100% సక్సెస్ అవుతారని నేను ఎక్కడ చెప్పలేను. గ్యారంటీ వారంటీలు ఇవ్వననే చెప్తాను ఇక్కడ. కానీ ప్రయత్నం చేయాలి. ఇదిగో దీని మీద అన్నిటి మీద నో గ్యారంటీ, నో వ్యారంటీ, నో గ్యారంటీ, నో వ్యారంటీ, నో గ్యారంటీ, నో వ్యారంటీ అని ఉంటుంది ఇక్కడ. ఖచ్చితంగా ప్రతిదానికి ఉంటుంది ఇక్కడ. సో ఎందుకంటే నమ్మకం, మీపైన మీకు నమ్మకం ఉంటే మీరు తప్పకుండా అఖండ విజయాలు సాధిస్తారనలో సందేహం లేదు. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్. మొత్తం మీద అయితే టీఎస్ నుంచి టీజీగా మారుతున్న రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కానీ ఒకటి మాత్రం విన్నవిస్తున్నాను, తెలంగాణ స్టేట్ అనేది ఉంది కదండి, అలానే ఉంచండి. అలా ఉంచితే చాలా అద్భుతమైన పవర్ ఉంది. ఒకవేళ స్టేట్ని తీసేశారనుకోండి, తెలంగాణ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది నా యొక్క చిన్న విన్నపం. మీరు ఈ వీడియో చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ కాంగ్రెస్ కార్యకర్తలు, కొందరు ఎమ్మెల్యేలు, కొందరు నన్ను ఫాలో చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.